నందిపేట తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో సోనం వాంగ్చుక్ మద్దతుగా ర్యాలీ నిర్వహించడం జరిగింది విద్యార్థులు. ఎందుకంటే అతను ఒక విద్యావేత్త, సైంటిస్టు, దేశానికి ఎన్నో సేవలు చేసిండు. గత 21 రోజులు జంతర్ మంతర్ హమారా నిర్దీక్ష చేస్తున్నాడు. కాబట్టి ఆయనను మద్దతుగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే అతను చర్చలు జరిపి ఆయన నిరాదీక్షను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను. ఈరోజు ఏదైతే నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ చేసిందో ఆ వ్యక్తులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి జంతర్ మంతర్ దగ్గర ఏదైతే మేధావి ఒక ఉద్యమకర్త కాకుండా దేశానికే అనేక సేవలు అందించిన తను 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటూ ఆయనతో ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరగడం లేదు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అలసత్వము. వాళ్ళు వెంటనే తనతోని మరి చర్చలు జరిపి ఈ సమస్యకు ఎవరైతే మూలం ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇవాళ నీట్ పరీక్ష అనేది లీకేజ్ వల్ల దాదాపు సుమారు 20-21 మంది విద్యార్థులు తమ ప్రాణాలు కోల్పోయినారు. మరి ఆ ప్రాణాలు కోల్పోయిన వారి యొక్క ప్రాణాలు కోల్పోయినా కానీ ప్రభుత్వానికి పట్టింపు లేదా? మరి విద్యార్థులను కాపాడవలసిన అవసరం లేదా? మరి ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించి మరి అతను నిరాహార దీక్షను వెంటనే ఈ సమస్యల మీద చర్చించి దీన్ని పరిష్కారం చేస్తూ ద్రోహులను కఠినంగా శిక్షించి ఆయనతో చర్చలు జరపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నందిపేట జేఏసీ డిమాండ్ చేస్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనను మొదటి నుంచి కూడా ఈ విద్యార్థులు కావచ్చు లేదా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఎవరైతే ధర్నా చేసినో వాళ్ళందరూ కూడా కేంద్ర ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ఆయనను రాజీనామా చేయాలని చెప్పేసి అనేక ఆందోళనలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికి కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే పట్టించుకొని ఆయన రాజీనామా చేయించాలా, వీళ్ళను దోషులను శిక్షించాలా, ఇతనితో నిరాహార దీక్ష విరమించి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మండల కేంద్రంలో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించడం జరిగింది. సోనం వాంగ్చుక్ విద్యావేత్త, పర్యావరణవేత్త, దేశానికి అతని తరపున ఎన్నో సేవలు అందించిన సోనం వాంగ్చుక్ ఈరోజు గత 21 రోజుల నుంచి జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఈ యొక్క నిరాహార దీక్ష కేవలం విద్యార్థుల కోసమే, రేపటి విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్నాడు. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ ఆయనతో కనీసం చర్చలు జరపడం లేదు. ఆయనతో చర్చలు జరిపి ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకుని తక్షణమే ఆయన చేత నిరాహార దీక్షను ఉపసంహరణం చేయాలని మా తెలంగాణ జేఏసీ నందిపేట తరఫున బలంగా కోరడం జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేసిన విద్యార్థులకు అందరికీ ఉద్యమాభివందనాలు.